హలో గైస్, సో నేను ఇవాళ లంచ్కి పన్నీర్ అండ్ బగారా రైస్ చేయబోతున్నాను. సో మనకు కావాల్సింది పన్నీర్. సో హియర్ ఈస్ ద సో పన్నీర్ అనేది చాలా ఈజీ రెసిపీ అండి. దానికి మనం పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నో బిఫోర్ దట్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మనం ఫస్ట్ పన్నీర్ చేయాలి అని అంటే దానికి ఆనియన్స్ కావాలండి. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి, చిన్న సైజ్ అయితే ఒక 4 to 5 తీసుకోండి. పన్నీర్ కర్రీ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఫర్ చపాతీ ఆర్ పరాటా. అంటే బగారా రైస్కే బాగుంటుందండి, లేదంటే జీరా రైస్కి బాగుంటుంది. కానీ వైట్ రైస్కి అయితే నేను అంత బాగుంటుందని అనుకోను. సరే, సో నార్మల్గా అయితే పన్నీర్ అంటేనే చాలామంది ఇష్టపడతారు బికాస్ ఆఫ్ ఇట్స్ టెక్స్చర్ యాక్చువల్గా. సో దానికోసం అని చెప్పి మనం జీడిపప్పు అయితే పక్కా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఆనియన్స్ భలే కళ్ళు మండుతాయండి నాకు. ఇక మా డాడీ వచ్చారు పక్కన. సో మా డాడీ కోసం పన్నీర్ చేస్తున్నా, వచ్చి మీరు హాయ్ చెప్పండి అని అంటే హాయ్ చెప్తున్నారు సబ్స్క్రైబర్స్కి. సో ఇక్కడైతే నేను టొమాటోస్ తీసుకుంటున్నా అండి, 3 తీసుకుంటున్నా, ఎక్కువేం అవసరం లేదు. సో ఇక్కడ మా ఇంట్లో ఇంకో చిట్టెలకు ఉందండి, అది ఎవరో కదా మా పాపే అరుస్తా ఉంది. అది అన్నీ అల్లం అన్నీ కొరికి పెడుతుంది పక్కకి. చాలా కష్టం అండి బాబు పిల్లలతో, అసలు ఏది కూడా ఒక చోటు ఉంచరు. వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా గ్రేట్ అండి, పిల్లల్ని పట్టుకొని. సో ఇక్కడైతే నేను పన్నీర్లో అయితే బ్యాడ్గా మిర్చి యూజ్ చేస్తున్నా అండి. రెడ్ చిల్లీ కన్నా బ్యాడ్గా మిర్చి ఏంటంటే కలర్ చాలా బాగుంటుంది చూడడానికి. కారం అంతేముండదు, స్పైసీనెస్ తక్కువే ఉంటుంది దీనికి. సో ఒక 4 or 5 వేసుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువేం అవసరం లేదు ఎందుకంటే స్పైసెస్ కూడా వాడుతున్నాం కదా. సో ఇందులో జీడిపప్పులు కూడా వేయండి. నెక్స్ట్ స్పైసెస్ వచ్చేసి నేను బే లీవ్స్, లవంగాలు, మిరియాలు, యాలక్కాయలను, ఒక చెక్క వేస్తున్నాను అంతే. సో ఇవండి మొత్తం కలిపి అందులో వేసేస్తాం. కడాయి వేడి చేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ఒక 15 to 20 minutes అట్లా ఉడికిద్దాము. సో ఇవి వేసేస్తున్నాను కదా. ఇప్పుడు వేసాక ఏం చేయాలంటే కొంచెం పసుపు లైట్ వేయండి, ఎక్కువేం అవసరం లేదు. పసుపు కొంచెం వేసి ఉప్పు కూడా ఉడకడానికి కొంచెం చాలు, ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకుంటాం కదా. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, తక్కువ వేసుకోండి, ఎక్కువేం వద్దు. అండ్ పసుపు కూడా వేసుకోండి కొంచెము. వేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడికించండి అంతే. A few moments later. సో ఇదండి, కాసేపు అయ్యాక ఉడికించి తీసాక ఇలా ఉడుకుతుంది, ఇలా కుక్ అయిపోయింది. సో ఇది కాసేపు పక్కకు పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. ఓకే, నెక్స్ట్ అయితే నేను బగారా చేద్దాం అనుకుంటున్నా. ముందు జీరా రైసే చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే ఫ్లేవర్ ఎక్కువైపోతుంది జీరాది వద్దులే అని చెప్పి బగారా అనుకున్నా. సో దానికోసం అని చెప్పి నేను హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా వేసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. సో ఇవి స్టార్ట్ చేద్దాం. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని హీట్ అయ్యాక వాటర్ అంతా పోయినాక అందులో గీ వేయండి. గీ వేసాక కొద్దిసేపు ఆగండి, ఒక 1 minute ఆగి హీట్ అయ్యాక అందులో ఇప్పుడు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకోండి. నార్మల్గా అయితే జీలకర్ర వేయరు, ఎక్కువ షాజీరానే ప్రిఫర్ చేస్తారు. మీకు అది ఉంటే అది వేసేసుకోండి, నా దగ్గర లేదు షాజీరా. సో ప్రజెంట్ అయితే జీలకర్ర వేస్తున్నాను. సో ఇవి చిటపట అన్నాక అప్పుడు మీరు పక్కకు కట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసేయండి ముందు. తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసేయండి. నా వంటలు ఏం పట్టించుకోవద్దండి, నేనైతే అన్నీ ఒకేసారి వేసి పడేస్తాను అందులో. నాకు ల్యాగ్లో వంటలు చేయాలంటే నా వల్ల కాని పని. సో అన్నీ వేసేసుకుంటున్నాను కదండి, మీతో చెప్పినట్టే అలా వేసేసుకొని కాసేపు ఉడకనివ్వండి. అంటే కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. జీడిపప్పులు కూడా వేస్తే బాగుంటుందండి, ఇందులో జీడిపప్పులు కూడా వేస్తారు చాలా వరకు. నేనైతే పన్నీర్ కొన్ని అంటే ఎక్కువైనట్టు అనిపించి ఇందులో కొన్ని వేద్దాంలే అని చెప్పి వేసాను. గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, పొటాటోస్, ఇంకా వెజ్ పులావ్ లాగైతే చేసుకోవచ్చు అండి, వెజిటేబుల్స్ అన్నీ వేసేసి. సో ఇదంతా వేయించాక కొంచెం దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఏం చేయొద్దండి, ఇంకా బాగా వేగేదాకా ఆగండి. సో నెక్స్ట్ అయితే రైస్ వేసుకోండి. నేనైతే 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ వేసాను. అదే బాస్మతి రైస్ అయితే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి రేషియో, లేదంటే నార్మల్ రైసే కాబట్టి 1:2 వేసుకున్నాను. సో మొత్తం అందులో వేసేసేయండి, నాలాగంతా చేతితో ఊడ్చేసేయండి.
సో ఇందులో సాల్ట్ వేసి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్కి పెట్టండి. ఈలోపు నేను చల్లార్చిన గ్రేవీ కోసం ఇది ఆనియన్ టొమాటోది ఉంది కదండి, అది పేస్ట్ మిక్సీ పట్టేసేయండి. నెక్స్ట్ కడాయి తీసుకొని అందులో బటర్ వేసి జీలకర్ర వేయండి. నార్మల్గా అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, చెప్పాను కదా షాజీరా అండ్ బే లీఫ్ వేసుకుంటారు. నేను అవేం వేయలేదు, జీలకర్ర మాత్రమే వేసాను. వేసి ఈ పేస్ట్ వేసేసాను, పట్టిన పేస్ట్ అలా నా మీద కొంచెం వేసుకోవాలండి అలాగే. సో నెక్స్ట్ కారం వేసుకోండి, తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ మీరు అవి ఆనియన్ అండ్ టొమాటో ఉడికించేటప్పుడు వేసుకున్నారు కదా, సో చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే తినలేం కదండి. సో నెక్స్ట్ గరం మసాలా వేసుకోండి కొంచెం, అండ్ దెన్ ధనియాల పొడి కూడా వేసేసుకోండి. వేసుకొని కలిపేసుకోండి. సో నేను ఇక్కడ మిగిలిపోయిన పన్నీర్ పీస్ చిచి కాదండి, ఇదే ఉంటే మిగిలిపోతే బగారాలో వేసాను. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. సో ఇవి వేసాక నార్మల్గా అయితే పన్నీర్ ముందు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు అండి. నేను అట్లేం వేయలేదు, ఎందుకు ప్రతి దాంట్లో ఆయిల్ బటర్ అందుకు వేయడం అని చెప్పి నేను వేయను. సో ఇవి వేసాక కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. నేనైతే ఫ్రోజన్వి వేస్తున్నాను, సీజన్ కాదు కదండి, దొరకట్లేదు బయట. సో ఫ్రోజన్ వేసాను, వేసి కలిపేసుకోండి అంతే. నెక్స్ట్ కసూరి మేతి క్రష్ చేసి వేయండి. అంతేనండి, పన్నీర్ బటర్ మటర్ మసాలా రెడీ. అండ్ ఇట్స్ నౌ టేస్టింగ్ టైం. సూపర్ ఉంది గైస్, టేస్ట్ అయితే. మా ఆయన ఫేస్ చూసారా ఎలా పెట్టారో, ఆయన ఆల్రెడీ తినేసినారు, ఆయన కూడా పెట్టాయని చెప్పి ఆ ఎక్స్ప్రెషన్, మళ్ళీ మళ్ళీ ఎందుకు పెడుతున్నాను, నీ వల్ల నేను లావ్ అయిపోతున్నాను ఆయన బాధ. ఇట్స్ ఓకే గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.